హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. లాంగ్ బ్రింజాలు, పొడువుగా ఉండే ఈ వంకాయలు ఇక్కడ మనకు కోస్టల్ ఏరియాలో దొరుకుతాయి, గుంటూరు సైడు. ఈ వంకాయలతోటి ఒక స్పెషల్గా ఫ్రై, జనరల్గా రెగ్యులర్గా చేసే వంకాయ కర్రీలు, మసాలా వంకాయ, గుత్తి వంకాయ కాకుండా ఈ వంకాయలతో స్పెషల్గా ఫ్రై ఎలా చేయాలన్నది నేను ఒక చోట చూడడం జరిగింది. ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి చేశాను. చూడండి, ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర, అంతేనండి. సింపుల్ ఐటమ్స్. బ్రింజాలు మనకు తెలుసు కదండి, హెల్త్ రీత్యా కంపల్సరీగా మనం అప్పుడప్పుడు బ్రింజాలు తినాల్సిందే, తింటూ ఉంటాము. ఈ వంకాయలు శుభ్రంగా కొంచెము పసుపు, ఉప్పు వేసుకొని నీళ్ళలో కడిగి పెట్టుకోండి. ఈ చూపించిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వీటిని ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి జస్ట్ ఆయిల్లో కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు గార్లిక్, కరివేపాకు కూడా వేసాము. ఇవి కొంచెం పసుపు కూడా వేయండి ఆయిల్లోనే. తర్వాత ఈ కొంచెం అట్లా ఏం చేసి దీన్ని మిక్సీ వేసేసుకోవాలండి. మిక్సీ వేసుకొని మనము ఒక గ్రేవీ, ఈ వంకాయ ఫ్రైకి కావాల్సిన గ్రేవీ తయారు చేసుకుంటాము. వంకాయలు, ఎండుమిర్చి, ఆ గార్లిక్, కరివేపాకు, మనం దీంట్లో మళ్ళీ పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి ఒక స్పూన్ మామూలు పౌడర్ కూడా వేయండి, మిర్చి పౌడరు, సాల్ట్ వేసేసి మిక్సీ బాగా మెత్తగా వేసేసుకొని ముద్ద రెడీ చేసి పెట్టుకొని వంకాయలను పొడుగ్గా మధ్యలో చీల్చి వంకాయల్లో మనము ఈ గ్రేవీ పెట్టుకోవాలండి. ఇందులో వాటర్ ఎక్కడ ఉపయోగించే పని లేదు, నిల్వ ఉంటుంది. ఎక్కడైనా జర్నీస్ కానివ్వండి, చాలా టేస్టీగా ఉంది. రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. చూడండి, వంకాయను అలా మధ్యలో అలా తీసి ఆ లోపల మనము చేసుకున్నటువంటి గ్రేవీ పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంది. అసలు ఇలా చేసి చూడండి ఒకసారి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసి చేశానండి. అందరికీ బాగా నచ్చిందండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్య నేను వంటలు చూపించడం తగ్గింది, అందుకే ఒకసారి మధ్యలో రిలాక్స్గా మనము మంచి హెల్తీ పరమైన ఈ వంకాయ గురించి మీకు వంకాయ ఫ్రై చూపిస్తున్నానండి. మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మనము తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకొని ఎండుమిర్చి, మళ్ళీ ఒక 2 గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర అవి వేసుకోనండి. మనం పెట్టుకున్న ఈ వంకాయలు, ఫిల్ చేసుకున్నటువంటి ఈ వంకాయలు అలా బాండీలో మనం ఆయిల్లో పెట్టేసేసి సిమ్లో ఫ్రై చేసుకో.